ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్. అన్న నువ్వేంటన్నా నా వీడియో చూస్తున్నావు? నమ్మలేకపోతున్నా అన్న. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టన్నా. ఎస్ఆర్హెచ్ కి నెక్స్ట్ భువనేశ్వర్ దొరికేశాడా? బఫులింగ్ అనే ప్లేయర్ ని ఎస్ఆర్హెచ్ 30 lakhs కి తీసుకుంది. ఈ ప్లేయర్ కావాలంటే బాల్ ని స్వింగ్ చేయగలడు, యార్కర్స్ ని నెయిల్ చేయగలడు. ఎస్ఆర్హెచ్ టీమ్ కండక్ట్ చేసిన ట్రయల్స్ లో ప్రఫుల్ పవర్ ప్లే పరీక్షల్లో పాస్ అయ్యాడు అండ్ డెత్ ఓవర్స్ పరీక్షల్లో డిస్టింక్షన్ తెచ్చుకున్నాడు. ప్రఫుల్ దగ్గర భూమికి మించిన ఎక్స్ట్రా స్కిల్ ఉంది. ఇంతకీ ఆ స్కిల్ ఏంటి? ప్రఫుల్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి ఇచ్చే థ్రిల్ ఏంటి? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఎస్ఆర్హెచ్ టీమ్ ఆప్షన్ లో 10 ప్లేస్ ని కొంటే అందులో 6 ప్లేస్ ని బేస్ ప్లేస్ అయిన 30 lakhs కి తీసుకున్నారు. అందులో ప్రఫుల్ ఇంగే ఒకడు. ఈ వీడియోకి మంచి రీచ్ వస్తే ఎస్ఆర్హెచ్ కొన్న ప్రతి ప్లేయర్ పై వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీరు జస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయకపోయినా పర్లేదు కానీ హైప్ చేయండి. ప్రఫుల్ ఇంగే మహారాష్ట్రకు చెందిన ప్లేయర్. తన చిన్నతనంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళ ఫాదర్ బౌలింగ్ చేయమని ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే ప్రఫుల్ వాళ్ళ ఫాదర్ కూడా ఫాస్ట్ బౌలర్ కాబట్టి. తర్వాత ప్రఫుల్ ఇంగే బంతి విసిరిన వేగాన్ని చూసిన చుట్టుపక్కల వాళ్ళంతా మీ నాన్నగారిలానే నీ బౌలింగ్ లో కూడా ఆ వేగం ఉందంటూ ప్రశంసించారు. ప్రఫుల్ అండర్ 16 లో ఆడాడు అండ్ అండర్ 19 లో 2 years పాటు ఆడాడు. అండర్ 19 లో 10 matches ఆడి 36 వికెట్స్ తీశాడు అండ్ అండర్ 23 లో 29 వికెట్స్ తీశాడు. తర్వాత ప్రఫుల్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు కండక్ట్ చేసిన ట్రయల్స్ కి అటెండ్ అయ్యాడు. ఎస్ఆర్హెచ్ వాళ్ళు ప్రఫుల్ కి పవర్ ప్లే లో 2 hours అండ్ డెత్ ఓవర్స్ 2 hours బౌలింగ్ చేయమని ఏం చేయాలో ప్లాన్ చెప్పారు. ఆ ప్లాన్ కి తగ్గట్టుగా ప్రఫుల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారో లేదో ఎస్ఆర్హెచ్ వాళ్ళు పరిశీలించారు. ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఇంప్రెస్ అవడంతో తనని ఆప్షన్ లో 30 lakhs కి తీసుకున్నారు. ప్రఫుల్ రంజీ ట్రోఫీలో విదర్భ టీం తరపున ఆడి 9 innings లో 15 వికెట్స్ తీశాడు. తన ఎకానమీ 2.75 గా ఉంది. తను ఆల్మోస్ట్ ప్రతి ఇన్నింగ్స్ లో వికెట్స్ తీశాడు అండ్ విదర్భ టీమే ఆ ఇయర్ రంజీ ట్రోఫీ విన్ అయింది. విదర్భ ప్రీమియర్ లీగ్ లో 6 matches లో 8 వికెట్స్ తీశాడు. తన ఎకానమీ 8.96 గా ఉంది. ఎకానమీ కొంతవరకు ఎక్కువగా ఉన్నప్పటికీ తనైతే ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ లో వికెట్స్ తీశాడు. ప్రెజెంట్ జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో 3 matches లో 3 వికెట్స్ తీశాడు. తన ఎకానమీ 6 గా ఉంది. టెస్ట్, ఓడిఐ, T20 ఇలా ఫార్మాట్ ఏదైనా తను ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ లో వికెట్స్ తీస్తున్నాడు అండ్ జెన్యూన్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. తను టోటల్ గా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 9 matches ఆడి 26 వికెట్స్ తీశాడు అండ్ 2025 లో జరిగిన ఇరానీ కప్ అండ్ విదర్భ T20 లీగ్ లో విన్నర్ గా ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ ఇంతకు ముందు ఎక్సలెంట్ గా బౌలింగ్ చేసేవాడు కానీ తర్వాత తన ఫామ్ డిప్ అయింది. దానికి రీజన్ ఇంజరీస్ వల్ల తన బౌలింగ్ స్పీడ్ తగ్గిందని తనే చెప్పాడు. ఇంతకు ముందు తన స్పీడ్ 130 నుండి 140 వరకు ఉండేది. బట్ ప్రెజెంట్ చూసుకుంటే 130 నుండి 132 దాకా ఉంది. ప్రఫుల్ ఇంగే స్పీడ్ చూస్తే మినిమం 140 తో వేస్తున్నాడు. తను కన్సిస్టెంట్ గా 140 to 145 స్పీడ్ తో బౌలింగ్ చేస్తున్నాడు. ప్రఫుల్ నేచురల్ గానే ఇన్స్వింగ్ డెలివరీ పర్ఫెక్ట్ గా వేయగలడు అండ్ డెత్ హౌస్ లో బ్యాట్స్మెన్ వీక్నెస్ కి తగ్గట్టు స్లోవర్ బౌన్సర్ అండ్ యార్కర్స్ ని వేయగలడు. మరి ప్రఫుల్ ఇంగే ఎస్ఆర్హెచ్ కి నెక్స్ట్ భువనేశ్వర్ కుమార్ అవగడో లేదో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయకపోయినా పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ గంట కొట్టండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.